హాయ్ గాయ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో ఏపీ గ్రామ అవార్డు సచివాలయం 3.0కి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎలక్షన్ ముందే మనకి ఎగ్జామ్స్ అనేటటువంటి నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ ఎగ్జామ్ సంబంధించిన ఈ యొక్క సచివాలయం 3.0 నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి అప్డేట్ అండి. ఓకేనా? ముఖ్యంగా మరియు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి దాదాపు ఒక్కొక్క సచివాలయం 11 మంది ఉద్యోగులతో ఈ యొక్క జాబ్స్ అనేటటువంటివి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క వ్యవస్థను స్థాపించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్లీ 3.0 నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేస్తారా, అందులో మరీ ముఖ్యంగా ఏహెచ్ఏకి సంబంధించినటువంటి వెటనరీ విఏకి సంబంధించిన పోస్టులు ఏమైనా ఉంటాయా లేవా, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి గాయస్. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. మనలో చాలామంది నిరుద్యోగులు అయితే చూసుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు. ఓకేనా? ఈ గుడ్ ఇన్ఫర్మేషన్ ముందు వరకు షేర్ చేయండి. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితేనండి, ఇంతకుముందు మనకి రీసెంట్గా ఒక పీడిఎఫ్ అనేటటువంటి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యింది. ఆ పీడిఎఫ్కి సంబంధించిన ఒక స్లైడ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వార్డ్ వాలంటీర్ విలేజ్ సెక్రటరీకి సంబంధించి, వార్డ్ సెక్రటరీకి సంబంధించినటువంటి రిలీజ్ అయినటువంటి జీవో అండి, జీవో నెంబర్ 01. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే జీవోలో వచ్చి తెలియజేసిన విషయం ఏంటంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నవరత్నాలకు పరంగా ఈ యొక్క జాబ్స్ అనేటటువంటివి గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామ వార్డు సచివాలయంలో భాగంగానే కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి కదా, ఆ ఖాళీలకు సంబంధించి బిఫోర్ ఎలక్షన్ ఎన్నైతే ఖాళీలు అయితే ఉన్నాయో, ఆల్రెడీ ఎవరైతే జిఎస్డబ్ల్యూఎస్లో వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్గా, ఆ అభ్యర్థుల్ని అక్కడ సర్దుబాటు అయితే చేసేస్తున్నారు. ఓకేనా? ఆఫ్టర్ ది ఎలక్షన్, ఓకే గాయస్, ఆఫ్టర్ ది ఎలక్షన్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 3.0 నోటిఫికేషన్, చాలా పెద్ద బిగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కొత్తగా సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీస్ సంబంధించిన అవన్నీ ఏర్పాటైతే చేస్తున్నారు. ఓకేనా? అవన్నీ ఆఫ్టర్ ఎలక్షన్ అనేటటువంటివి నోటిఫికేషన్, పెద్ద జంబో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటటువంటి పక్కా ప్లాన్తో అయితే ఉంది గవర్నమెంట్. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల కోడ్ కూడా ఈ మంత్లో మేబీ 13 తర్వాత వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నట్టు మనకు అందినటువంటి సమాచారము. ఇంతకుముందు ప్రీవియస్ చూసుకున్నట్లయితే 2019లో మనకి మార్చి 10లోనే ఎలక్షన్ కోడ్ అయితే రిలీజ్ చేశారు. ఈసారి 13 వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు అందినటువంటి సమాచారం అండి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనం ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఎలక్షన్ అయితే కండక్ట్ చేయబోతున్నారని చెప్పి అందినటువంటి సమాచారం. కొంతమంది తెలియజేసుకుంటున్నది అంటే, ఎలక్షన్ ముందే మనకి 3.0 గ్రామ సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు కదా, వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఎలక్షనే మనకి గ్రామ సచివాలయానికి సంబంధించిన 3.0 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు, ఓకేనా, ఇతరత్ర ఏదైతే శాఖలు అయితే ఉన్నాయో ఆ 11 రకాల కేటగిరీస్ సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి, అప్పటికి ఈజీ అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలా వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. అందులో కోర్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.